నవజాత శిశు సంరక్షణ కొదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫోర్ట్యూన్ సురషాన్ పేరిట నేషనల్ న్యూ బోర్న్ కేర్ వీక్ లో భాగంగా నవజాత శిశువులకు హెల్త్ కేర్ కిట్స్ ను పంపిణీ చేయడం అభినందనీయమని కవ్వాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్లు పాల్గొన్నారు. ఫౌండేషన్ ప్రతినిధి జనార్దన్ మాట్లాడుతూ ఫోర్ట్యూన్ సురషాన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుల తల్లులకు సంరక్షణ కిట్స్ అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లోనూ అంటే కాకినాడ రూరల్ మండలం అన్ని గ్రామాల్లోనూ కూడా పౌష్టికాహారం లోపం లేకుండా బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్ గుర్తించి వాళ్ళకి ఈరోజు మరి సంరక్షణ కిట్లు ఇవ్వటం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ సర్పంచ్ గారు, అలాగే గౌరవ వార్డు మెంబర్లు సమక్షంలో, అలాగే గౌరవ గ్రామ పెద్దలు సమక్షంలో జరిపించుకోవడం అనేది చాలా ఉన్నతమైన విధి విధానం ఇది. అందుకని చెప్పేసి ఈరోజు అలాగే మిగతా కంపెనీస్ అందరూ కూడా ఈ సిఎస్ఆర్ గ్రాంట్స్ మీద బిలో పవర్టీ ఉన్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి మరి కనీస బాధ్యతలు మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అలాగే పారిశుద్ధ్యం మీద కూడా అంటే మా గ్రామ పంచాయతీ నుంచి మా సిబ్బంది అందరూ కూడా పారిశుద్ధ్యం, అలాగే టాయిలెట్స్ యూజ్ చేయటం, శుభ్రత మీద మనం అవగాహన ఇస్తాం. దానికి సపోర్టివ్గా ఇలాంటి కంపెనీలు ముందుకు వస్తే మనం పల్లెటూరులో గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఉన్నతమైన పారిశుద్ధ్యంతో అంటురోగాలకి దూరంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అంటే 0 to 5 years పిల్లలందరూ కూడా పౌష్టికాహారంతో ఉండాలి. సో దీంట్లో ప్రెగ్నెన్సీస్, బాలింతలు, 10 years నుంచి 19 years వరకు ఉన్న కిషోర్ బాలికలు, అలాగే 45 years లోపు ఉన్న మహిళలు, వీళ్ళందరినీ టార్గెట్గా పెట్టుకొని కాకినాడ రూరల్ మండలంలో మొత్తం 19 గ్రామాలను మేము ఫోకస్ పెట్టి ఏ ఒక్కరిలో కూడా పోషకాహార లోపం ఉండకూడదు, అందరూ పౌష్టికాహారంగా ఉండాలనేది ఈ యొక్క ఫార్చ్యూన్ సుపోషణ్ అనే ప్రోగ్రామ్ని. సో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి 45 రోజులకు ఒకసారి పిల్లల బరువులు చూస్తారు. ఈ 3 నెలలకు ఒకసారి వచ్చేసి అడాలసెంట్స్ బరువులు, వాళ్ళ యొక్క బ్లడ్ అవి చూస్తాము. వాళ్ళ యొక్క బ్లడ్ హిమోగ్లోబిన్ స్టేటస్ ఎలా ఉందో చూస్తాము. గర్భిణీలు 1000 రోజుల ప్రణాళిక ఉంటుంది. అంటే గర్భం ధరించినప్పటి నుంచి బేబీకి సెకండ్ బర్త్డే వచ్చినంత వరకు ఎలా ఉండాలి అనే దాని మీద పూర్తి అవగాహన అనేది మా సంఘనీస్ ద్వారా బెనిఫిషరీస్కి ఇస్తూ ఏ ఒక్కరిలో కూడా పోషకాహార లోపం ఉండకూడదు, అందరూ పౌష్టికాహారంగా ఉండాలని ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.